హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు. దిస్ ఈస్ తన్వి. సో ఇప్పుడు నాతో పాటు బీఎస్ కార్యకర్త సురేష్ యాదవ్ గారు ఉన్నారు. అసలు మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు, ఏంది ఆ విషయాలు అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న, అసలు మేడిగడ్డ ఎందుకు పోతున్నారు? మేడిగడ్డ అనేది కాళేశ్వరం ఒక రిజర్వాయరు. దాంట్లోంచి దానిపైన అన్నారం, సుందిల్ల, మిడ్మానేరు, లోయన్ మానేరు ఒక లింక్తో చైన్ సిస్టమ్ లాంటిది అనమాట. ఇవాళ మేడిగడ్డలో ఎక్కడో ఒక చిన్న మైనర్ ఇబ్బంది ఉందని దాన్ని పెద్ద భూతద్దం చేసి ఇవాళ అన్నారంలో ఉన్న నీళ్ళని వదిలేసి దాన్ని కొట్టుకపోవాలని కాంగ్రెస్ ప్రయత్నించి దాన్ని బదనాం చేస్తే కేసీఆర్ బదనాం చేయాలని ఉద్దేశం చేస్తారు. దాని విషయాలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియజెప్పాలి. ఇలా మాది తుంగతుర్తి ప్రాంతం అమ్మ. ఇలా కాళేశ్వరం నుంచి మాకు ఒక 400 కిలోమీటర్ దాకా ఉంటుంది. అంటే ట్రావెలింగ్ చేసుకుని వచ్చి చిట్ట చివరైన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కాళేశ్వరం జలాలే బారుతున్నాయి. అది చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా అక్కడికి అందరం కలిసి బయలుదేరడం జరుగుతుంది. సో అన్న, రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అసలు వీళ్ళు కూడా వెళ్ళినారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళినారు కదా. ఎందుకు దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని వేలాడుతున్నారు? ప్రతి ఒక్కరు దానిపైన భూతద్దం లాగా చూస్తున్నారు. అంటే ఏమైనా ఆరోపణలు కావాలని ఎలక్షన్స్ టైంలో చేస్తున్నారు అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు అని చెప్పారు. అసలు ఈ కుట్ర కోణం చేసిందే వాళ్ళని మాలాంటి కార్యకర్తలు భావిస్తారు. ఆ గ్యారెంటీలు అమలు చేయని పరిస్థితిలో వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి అంతకుముందు పోవడానికి కారణం ఏంటంటే నల్గొండ మీటింగ్ రోజు కేసీఆర్ గారు వాళ్ళ బట్టలు చింపి బయట వేస్తారు, వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పడంతో ఆ రోజు ఆ ప్రోగ్రామ్ డైవర్ట్ చేయడానికి ఇలా వాళ్ళు పోయారు. ఇవాళ మేమెందుకు పోతున్నాం అంటే నిజాలు చెప్పాలి. అంతకుముందు కేఆర్ఎంని తీసుకుపోయి కేంద్రానికి ఒప్పచెప్పారు. ఇలా కాళేశ్వరం కూడా అదే జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రజలకు ఏదైనా తెలియజేయాలి కాబట్టి పోతున్నాం. అసలు మేడిగడ్డలు ఎన్ని ఉన్నాయన్న మొత్తం? మేడిగడ్డలో ఒక 2 పిల్లల కాడ డ్యామేజ్ రావడం జరిగింది. అయితే అది లేకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ చేయొచ్చు. దానిపైన అన్నారం ఉంటుంది, సుందిల్ ఉంటుంది, మిడ్మానేరు, లోయన్ మానేరు, ఇట్లా మాది ఇప్పుడు తుంగతుర్తి ప్రాంతం గాయత్రి పంప్ హౌస్ ఉంటుంది. అక్కడ చేస్తే మాకు వస్తాయి. కానీ మాకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని మాట్లాడితే కాళేశ్వరం గుంగింది, కాళేశ్వరం కొట్టుకపోయిందని బదనాం చేస్తారు. అంతే తప్పితే కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు, ఒక రిజర్వాయర్ కాదు. పంప్ హౌస్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, దగ్గర 4000 కిలోమీటర్ వరద కాలువలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సమగ్రంగా చెప్పాల్సిన ఉద్దేశం మాకుంది, మాకు బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా బయలుదేరుతుంది. ఇవాళ అదే కాళేశ్వరం జలాలతోనే ఇలా మా ప్రాంతంలో నేను పంట పండించడం జరుగుతుంది. ఇలా నీళ్ళు వచ్చి ఇలా సస్యశ్యామలైన తుంగతుర్తి ప్రాంతం ఒకప్పుడు గోదావరి జలాలు రావాలంటే బిఎన్ రెడ్డికి ఓటేయాలని రాసేది అనమాట కామ్రేడ్ నాయకుడికి. అలాంటి పరిస్థితి నుంచి ఇలా తుంగతుర్తి ప్రాంతంలో ఊరు బయట 10 గోరీలు, ఊరి వెనకాల 10 గోరీలు ఉన్నాయి. కానీ గోరీలు పోయి ఇలా గోదావరి జలాలు వచ్చిన కారణం అంటే కేసీఆర్ గారే కారణం. కేసీఆర్ గారు తెచ్చిన గోదావరి జలాలకి న్యాయం చేసింది మేము. కానీ ఆ గోదావరి జలాలు వద్దు, ఇంకా కక్షలు కార్పణ్యాలు కావాలి, ఇంకా రౌడీజం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టపరుగులు దొరికిన దొంగ కార్యకర్తలకు ఏం చెప్పాలా? సమన్వయంతో మనం గెలిచినాం, మనకి బాధ్యత చెప్పి చేయాలి. మేము ఊర్లలో కొట్టి, చెట్టు కట్టేసి కొట్టి, తొండలు ఊరి, ఇదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది? లంగా మాటలు, దొంగ మాటలు కాదమ్మా. నిజాయితీ మాట్లాడ ఒక పద్ధతి, వ్యవహారంగా మీకు బాధ్యత ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలను ముఖ్యమంత్రి తీరుగానే మాట్లాడాలి. అన్న, రీసెంట్గా కూడా మనం చూసినట్లయితే చెవెళ్ళలో ఏదైతే ఛాలెంజ్ చేసిండో ఒక్క సీట్ అయినా గెలువు అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసిండు. దాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేవేళ్ళ సభలో పోయి ఒక అభ్యర్థిని జాయిన్ చేసుకున్నాను. ఆమె మా పార్టీలో జెడ్పీ చైర్మన్. వాళ్ళ భర్తకి మేము మినిస్టర్ ఇచ్చినాం, ఎమ్మెల్సీలు ఇచ్చినాం, 2 సార్లు మినిస్టర్ చేసినాం. అది మా పార్టీ అభ్యర్థి. నీకు అభ్యర్థి లేక ఈ పార్టీ నుంచి తీసుకుపోయి అక్కడ ఏదో నువ్వు మొగోడి అంటే నేను అనేది ఏంటంటే ఏం పని చేయనో ఊకే నేను పలానా అని అంటారన్నమాట. అసలు ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే నీదేదో తేడా ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. నువ్వు మొగోడిని మాట్లాడుతున్నావు. 3 ఫీట్ల మొగోడ ఇక్కడ 5.5 ఫీట్ల కేటీఆర్ సవాల్ ఇసిరిండు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి మల్కాయికి నేను సిట్టింగ్ స్థానం కదా, రేపు పోటీ చేసి ఎవరు మొగోళ్ళు కనపడుతుందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఇచ్చిన సవాల్కి స్వీకరించే దమ్ము ఉంటే ఆయన మొగోడు అవుతాడు. ఖచ్చితంగా పోటీ చేయాలి. పోటీ చేస్తే అప్పుడు ఎవరు మొగోళ్ళు, ఎవరు బయట అనుకుంటున్నారో అది అర్థమైపోయింది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ అన్నోడు, తెలంగాణ అమరవీరులకి దండం పెట్టినోడు, పట్టపరు దొరికిన దొంగ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అది మన దౌర్భాగ్యం తప్పితే మనం ఏం చేసేది లేదమ్మా. ఇలా రాజకీయ కోణంలో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు తెలిస్తే రాజకీయమే చేయదలుచుకుంటే మేము ఇలా రాష్ట్రంలో సచివాలయం కట్టపోవు, కాళేశ్వరం కట్టపోవు, రాజకీయం చేసుకుంటే ప్రత్యర్థులందరూ దాడులు చేయించు. ఇలా ఓటు నోటికేసి దొరికితే నిన్ను రోడ్డు మీద తిరగనికపోవు. నువ్వు 4 పార్టీలు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు? నేను జెండా మోసిన, ఎవరు మోసిరు జెండా? ఇలా కొమరెడ్డి వెంకరెడ్డి గారిన
ఉత్తమన్న గుర్తుపెట్టుకోవాలి. మీరు మోసిన జెండా మీద ఆయన కూర్చొని ఇలా మాట్లాడితే నీ సీటు పేమెంట్ సీటు నీ సీట్ అట్లా అసలు నువ్వు ఇలా పేమెంట్ ఇచ్చి పీసీ అధ్యక్షుడు పేమెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి అయినా వాళ్ళ నాయకులే చెప్పారు కదా, ఎవరో కాదు. కొత్తగా కోమటిరెడ్డి వెంకటరమణ మన పాత వీడియోలు చూస్తే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ పీసీ అధ్యక్షుడు, డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి కొనుక్కుంటూ. నేనేమంటున్నానంటే ప్రజల నుంచి వచ్చిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం కొట్లాడి ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడిది? నువ్వు ఉద్యమం గురించి చెప్తున్నావు. నేను చెర్లపల్లి చేసి దేనికి పోయిన దొంగవి పట్టపలు 50 లక్షలు ఇచ్చుకుంటూ ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తే ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగవి. నేను దొంగన లేకోకుండా ఇంకా ముఖ్యమంత్రి అని మునగాడని కొడంగల్ పూలే అని అన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే మన దౌర్భాగ్యం ఇంకా 4-5 ఏళ్ళు అనుభవించాలి. నేనేమంటున్నా అంటే చాతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ఎంతసేపు కేసీఆర్ తిట్టాలా కేటీఆర్ తిట్టాలా వీళ్ళని తిడితేనే మేము పబ్బం గడుపుకోవాలనుకుంటాం. అది కొన్ని రోజుల వరకే పరిమితం అవుతుంది. జనం తిరగబడుతున్నారు ఆల్రెడీ. ఇలా అభయాసం అని పేరు చెప్పిండు. అభయాసం అని చెప్పి డిఎస్సికి డబ్బులు తీసుకోము, గ్రూప్ 1కి ఎగ్జామ్కి డబ్బులు తీసుకోమని చెప్పిన ఈ సన్నాసి ఇలా 1000 రూపాయలు గ్రూప్ అది డిఎస్సికి 1000 రూపాయలు ఫీజు వసూలు చేస్తుండు, 260 రూపాయలు గ్రూప్ 1కి వసూలు చేస్తుండు. మరి అభయాసం పథకంలో చెప్పిండు మీరు రూపాయి తీసుకోము విద్యార్థుల కాడ అది నేను మాట్లాడి. దయచేసి విద్యార్థులు కూడా గమనించాలి. మీ ఇప్పటిదాకా నింపిన 25,000 పోస్టు కూడా మాయే. ఇప్పుడు మన గ్రూప్ 1 రద్దు చేసిన మన డిఎస్సి కూడా రద్దు చేసిన పోస్టు కూడా మాయే. కానీ మేము చేయదలుచుకుని రాజకీయమే చేయదలుచుకుంటే ఇప్పుడు ఇలా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మీద తిరగపో, ఆయన ముఖ్యమంత్రి అయినా ఇప్పటికైనా భావించి కొంచెం హుందాగా వ్యవహరిస్తే ఇంకా చిల్లర మాటలు చిల్లర చేష్టలు మొగోడు అసలు నేననేది ఏంటంటే నువ్వు 3 ఫీట్ల మొగోడివి 5.5 ఫీట్ల మొగోడు అసలైన మొగోడు కేటీఆర్ మాట్లాడిండు. అమ్మ మాటకి సవాళ్ళకి స్వీకరించి దమ్ముంటే మేము కూడా సిద్ధం. మళ్ళీ కొట్లాడదామన్నావు కదా, కొట్లాడదాం. నువ్వు కొడంగల్ నేనేమన్నా ఒక్క సీట్ అని మాట్లాడుతున్నావు. మేము సీట్ల కోసం ఓట్ల కోసం పెట్టిన పార్టీ కాదు ఇది. ఉద్యమం ప్రస్థానం 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, పదవులు తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తులు గట్లాంటి పార్టీలో పట్టుకొని దొంగ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఏది పడితే మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలు కూడా డైరెక్షన్ కావట్లేదు.